హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన కందిపొడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కందిపొడి ఎలా తయారు చేయాలంటే, కందిపప్పుని ఒక గ్లాస్తో తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు కూడా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నాను. ఇప్పుడైతే కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని, స్టవ్ వెలిగించి గిన్నెలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా పప్పు అనేది. ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు ఎంత బాగా ఫ్రై అయితే కందిపొడి అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా కందిపప్పునైతే ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కందిపప్పుని ఒక పక్కకు తీసుకున్నాను ప్లేట్లోకి. ఇప్పుడైతే జీలకర్ర, మినపప్పు కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడాను ఫ్రై చేసుకోవాలి. మన కారానికి తగినట్లుగాను మనం పప్పు తీసుకున్న క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా సాల్ట్ని కూడాను వెచ్చబెట్టుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం పదునుగా ఉంటుంది కాబట్టి కూడా ఫ్రై చేసుకోవాలి పొడికి. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని మినపప్పు, జీలకర్ర వీటన్నింటిని, ఎండుమిరపకాయలని అదే మిక్సీ జార్లోనే ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత అయితే ఈ కందిపప్పుని కూడా వేసుకోవాలి. సాల్ట్ని కూడా వేసుకొని తగినంత మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇది జల్లెడతోటి జల్లించుకోవాలి. మెత్తటి పిండిలాగా ఇది వస్తుంది. మరొకసారి జల్లించుకోవాలి. ఇలా 2 సార్లు అయితే నేను జల్లించి పెట్టుకున్నాను. ఇదైతే ఇలా 4 రోజుల వరకు ఈ పిండి అనేది మనకి ఉంటుంది. స్టోర్ చేసి ఒక డబ్బాలో కానీ, ఒక స్టీల్ డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేడివేడి అన్నంలోని కలుపుకుంటే ఈ కందిపొడి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.